హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా తక్కువ క్లాత్తోనే ఇలాగ 2 లేయర్స్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి, అదేవిధంగా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న మనకి ఫ్రిల్ హ్యాండ్స్ అంటే చూసారు కదా, ఇటు అటు ఫ్రిల్స్ వచ్చేలాగా ఈ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను. చాలా బాగుంటుందండి, ట్రెండీ మోడల్, చాలా సింపుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడైతే నేను చున్నీ తీసుకున్నానండి. వీళ్ళకి దీని మీద వచ్చిన చున్నీతోటి హ్యాండ్స్ అయితే ఈ మోడల్ స్టిచ్ చేయమని ఇచ్చారు. దానికోసం అయితే ఇది వచ్చేసి బాడీ పార్ట్ రెడీమేడ్ స్టైల్లో వచ్చిన మనకి పైన టాప్ అనమాట. ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం, ఎందుకంటే దానికి తగ్గట్టే కదా మనం జాయిన్ చేసుకోవాలి. సో నాకు వచ్చేసి 8.5 వచ్చిందండి. 8.5 వరకు మనకి ఆర్మ్ లూజ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రిల్స్ మోడల్ వచ్చిన హ్యాండ్ అండి. అయితే నేను ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేశాను. ఫస్ట్ అయితే సగానికి ఫోల్డ్ చేశాను, నా వైపుకు ఇంకో ఫోల్డింగ్ చేశాను. మొత్తానికి ఇలాగా ఫోల్డింగ్స్ అనేవి నా వైపుకి వచ్చినాయి. 2 ఫోల్డింగ్స్ నా వైపుకి వచ్చినాయి. ఓపెనింగ్స్ అన్నీ కూడా మనకి రైట్ హ్యాండ్ వైపుకి వచ్చినాయి. 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ అయిపోయేటట్టు సెట్ చేసుకున్నాను. వీళ్ళు కింద బార్డర్ వేయమన్నారు కాబట్టి ఈ బార్డర్ అనేది ఇలాగే ఉంచేసి, వీళ్ళ హైట్ వచ్చేసి 11.5 ఇంచులు అండి. 11.5 ఇంచుకి ఇలాగ స్ట్రైట్గా మార్కింగ్ వేశాను. చంక డౌన్ వచ్చేసి ఇది 8.5 కాబట్టి మన లెక్క ప్రకారం 3.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. దీనికోసం పెద్దగా లెక్కలు కూడా అవసరం లేదండి, ఎందుకంటే మనకు వచ్చేసి ఫ్రిల్స్ కాబట్టి అంతగా మనకి కనిపించదు అనమాట. కొంచెమైనా ముడతలు వచ్చినా ఏమొచ్చినా. ఇక్కడ మార్కింగ్ అనేది రావట్లేదండి. పైన మార్కింగ్ వేస్తుంటే ఇది మొత్తం కూడా నెట్టెడ్ క్లాత్ ఇక్కడ కిందకి వెళ్ళిపోతుంది. సో నేను చెప్తాను, అలాగే మీరు ఫాలో అవ్వండి. 8.5 ఆర్మ్ లూజు, చంక డౌన్ వచ్చేసి 3.5. ఇక్కడ కూడా నేను ఒక 5.5 అయితే ఆర్మ్ లూజు దగ్గర అంటే హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాను. ఆర్మ్ లూజు 8.5, చంక డౌన్ వచ్చేసి 3.5. ఓకేనా, మొత్తం 11.5. కరువు తీసేసుకోండి. ఇలాగా మనకి లోతు ఏం అవసరం లేదండి, ఫ్రంట్ పార్ట్ లోతు తీయాల్సిన అవసరం లేదు. హైట్ వచ్చేసి మీరు ఎంత హైట్ పెట్టుకుంటే అంత ఫ్రిల్స్ వస్తాయండి. అందుకు నేను ఏం చేశానంటే దగ్గర నేను 17 ఇంచుల వరకు తీసుకున్నాను. ఓకేనా, నేను పైనుంచి కింద వరకు 17 ఇంచులు తీసుకున్నాను కదా, అదంతా కూడా ఫ్రిల్స్ వచ్చేస్తాయి. 4 ఇంచులు విడ్త్ తీసుకున్నాను. ఇలాగా ఈ 4 ఇంచుల విడ్త్ తోటి ఇక్కడ కూడా మనకి హైట్ వచ్చింది కదా, హ్యాండ్ హైట్, అక్కడ వరకు స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఈ పైన ఇలా కరువు తీసుకుని ఈ కరువు మొత్తం కూడా నేను హ్యాండ్ కరువులోకి ఇలా కలిపేసుకున్నాను. ఇది లైట్ కలర్ క్లాత్, పైగా నెట్టెడ్ కాబట్టి మీకు తెలియట్లేదు, కానీ నేను చెప్పినట్టు మాత్రం మీరు వినండి. ఇలాగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. హ్యాండ్ హైట్ వచ్చింది కదా, ఈ కరువు తిరిగే చోట తక్కువ పెట్టుకుంటే అంతవరకు మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఓకేనా, సో ఇదంతా కూడా మన హ్యాండ్ హైట్ అనమాట, మిగతాదంతా ఫ్రిల్స్. ఇక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఇక్కడ కట్ చేసేయండి. 2 ఇంచెస్ కూడా అవసరం లేదు మనకి, అయినా నేను పెట్టాను, తర్వాత ఏమైనా ఉంటే కట్ చేద్దామని. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, 11.5 ఎక్కడికి వచ్చిందో అక్కడ టక్ ఇచ్చేయాలి. ఓకేనా, అక్కడ నుంచి ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట మొత్తం కూడా. మిడిల్లో కూడా ఒక టక్ ఇచ్చేసేయండి. అంటే మిడిల్కి రాగానే మన వైపు ఫోల్డింగ్స్, మళ్ళీ పాదం వైపుకి ఫోల్డింగ్స్ అలా పెట్టుకోవాలి. సో ఇలా అయిపోయింది కదా, నేను చూపిస్తాను, పిన్స్ పెట్టి చూపిస్తాను ఫ్రిల్స్ అనేవి ఎలా వస్తాయో. ఎక్కడైతే టక్ పెట్టుకున్నామో అక్కడ నుంచి మన వైపుకి 1 ఇంచ్ వరకు ఇలాగా ఫ్రిల్స్ వస్తాయి. మిడిల్లోకి రాగానే మళ్ళీ పాదం వైపు కొన్ని, మన వైపు కొన్ని, అలా పెట్టుకుంటేనే మనకి లుక్ అనేది బాగా వస్తుంది. ఇలాగా చూడండి, ఇలాగా. ఓకేనా, ఇలా వస్తుంది అనమాట. చూడండి, ఫ్రిల్స్ అనేది నేను ఎటువైపు పెట్టుకుంటున్నాను, పాదం వైపు పెట్టుకుంటున్నాను, అవతల వైపుకి మన వైపు పెట్టుకోవాలి, అప్పుడు ఆ లుక్ అనేది వస్తుంది. సో ఇది అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేస్తా. తర్వాత వచ్చేసి మనకి ఇంకొక హ్యాండ్ ఉంది కదా, దీన్ని కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా పక్కన పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి హ్యాండ్స్ జాయిన్ చేయమన్నారు. సైడ్కి కొద్ది కుట్టిప్పేసుకొని జాయిన్ చేసుకోవాలి, సరిపోతుంది. ఇది కుట్టుంది కదా, ఈ కుట్టు విప్పేసుకోవాలి. ఇంకొక సైడ్కి జిప్ ఉందంటే అది ఇప్పకూడదు, 1 ఇంచ్ వరకు ఇప్పుకోవాలి. వీళ్ళు ఇంకా లోపలికి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా స్టిచ్ వేయమన్నారు. ఇవన్నీ కూడా మనకి స్టోన్స్ వచ్చాయి, ఇవన్నీ చూసుకుని మనం స్టిచ్ వేసుకుని దానికి తగ్గట్టు అమౌంట్ తీసుకోవాలి. నేనైతే ఒక 60 ఛార్జ్ చేస్తానండి. యాక్చువల్గా అయితే నార్మల్గా హ్యాండ్స్ వేస్తే 30 తీసుకుంటాను. ఇది మనకి మోడల్ హ్యాండ్స్ కదా, పైగా ఒక 1 ఇంచ్ అనేది లోపలికి కూడా వేయమన్నారు. మనకి సూదులు విరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, పోతే సూదులు విరుగుతాయి, లేదంటే షార్ప్ అన్న పోతుంది, ఏదో ఒకటి జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని 60 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాను. చూడండి, ఇది వచ్చేసి మనకి 1 ఇంచ్ వరకు అయితే నడుము లూజు మార్కింగ్ వేయమన్నారు, అంటే లోపలికి. సో ఇది అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేస్తా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్, మనం చెప్పాను కదా చిన్న హ్యాండ్ అని, అది
ఇవన్నీ కూడా సైజుకి చేయమని ఇచ్చారు. వాళ్ళు రెడీమేడ్ వాళ్ళు ఇచ్చిన హ్యాండ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. దాని నుంచే మనం మోడల్ హ్యాండ్స్ ఎలాగా కటింగ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇంతే వచ్చిందండి, దగ్గర దగ్గర 8 ఇంచెస్ వచ్చింది అంతే. దీంట్లోనే మనం 2 హ్యాండ్స్ తీసుకోవాలి, అంటే 2 స్టెప్స్, ఇదొకటి. ఓకేనా. ఇప్పుడు నేను ఎలా చేస్తానంటే, నాకు స్టెప్స్ రావాలి కదా, చిన్న స్టెప్ పెద్ద స్టెప్ రావాలి కదా. అలా రావాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను చూడండి. నాకు 8 ఇంచెస్, నాకు దగ్గర దగ్గర 8 ఇంచెస్. దీన్ని ఒక స్టెప్ బై స్టెప్ వచ్చేటట్టు ఇలా ఫోల్డింగ్ చేశాను. అంటే ఒకటేమో పెద్ద స్టెప్పు, ఒకటేమో చిన్న స్టెప్పు, అలా మొత్తం 4 లేయర్స్ వస్తాయి చూడండి. ఇలా చేసుకుంటేనే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుందండి, లేకపోతే అస్సలు అవ్వదు. చిన్న స్టెప్ ఒకటి, పెద్ద స్టెప్ ఒకటి. ఆ రెండో పెద్ద స్టెప్ చూడండి ఎంత తక్కువ ఉందో క్లాత్ అనేది. ఇలా కట్ చేసుకోవాలి. కింద ఉన్న స్టెప్ కొంచెం క్రాస్గా ఉంది, అవన్నీ పోగా మనకి 1 ఇంచ్ డిఫరెంట్ వస్తుంది. మనకి హ్యాండ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా నీట్గా కట్ చేసేయండి. పిన్ని పెట్టుకుని కట్ చేసుకోండి. నేనైతే అరిచేతి సహాయంతో అయితే కట్ చేస్తున్నాను. సో ఇది అయిపోయింది కదా. మనకి ఇది చిన్న హ్యాండ్, ఇది చిన్నది, ఇది పెద్ద లేయర్, మొత్తం 2 లేయర్స్ వస్తాయి. ఇలాగే కట్ చేస్తే మనకి ఆ ఫినిషింగ్ రాదు. ఇలాగే కట్ చేసి కుడితే నేను చెప్తాను. ఓకేనా. ఇప్పుడు ఒక పేపర్ తీసేసుకోండి. మనకి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి, ఒక ఐడియా కోసం మాత్రమే. దానివల్ల అంతగా పెద్దగా యూజ్ ఏమి ఉండదు, జస్ట్ సరిపోతుందా లేదా అని. సో పర్లేదు, సరిపోతుంది. జస్ట్ మనకు ఐడియా రావడానికి. చిన్న సైజ్ అండి ఇది. నేను ఒక 3 ఇంచులు అయితే తీసుకుంటున్నాను చంక డౌను. హైట్ వచ్చేసి 5 ఇంచుల కంటే ఎక్కువ రాదు, ఎందుకంటే మిగతా 3 ఇంచులు చిన్న లేయర్ వచ్చేసింది కదా, అందుకుని. చూడండి, పెద్ద లేయర్ వచ్చేసి 5 ఇంచులు. దీనంత వరకే కట్ చేసుకుంటున్నాను. ఇలాగా షేప్ వస్తే చాలు, హ్యాండ్ షేప్ వస్తే చాలు, ఇంకంతకంటే ఎక్కువ మన దాని గురించి ఆలోచించక్కర్లేదు. ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ అనేది ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఎన్ని వస్తే అన్ని, ఒక 1.5 ఇంచు 1 ఇంచు అలాగమాట. లాస్ట్ వరకు కట్ చేయకుండా, లాస్ట్ది కొద్దిగా ఉంచేసుకొని కట్ చేసుకోండి, మొత్తం కట్ చేయకుండా. ఇలా మీ క్లాత్ ఎంత ఉందో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు మనం కటింగ్ ఉంటుంది. జస్ట్ మరీ లాస్ట్ వరకు వెళ్ళిపోకండి, చిరిగిపోతుంది క్లాత్ మనకి పేపర్ అనేది. ఇప్పుడు చూడండి, పెద్ద క్లాత్ తీసుకున్నాను, ఫస్ట్ లేయర్ క్లాత్. దీన్ని కూడా మిడిల్లోనే పెట్టేశాను. ఇలాగా మిడిల్లో పెట్టేసి ఇలా సాగదీస్తున్నాను పేపర్ని. ఎంత దూరం వెళ్తే అంత, మరీ ఎక్కువ సాగదీస్తే ఊడిపోతుంది, అంటే పేపర్ అనేది చిరిగిపోతుంది. ఏదైనా పిన్ని పెట్టుకోండి, ఏదైనా సపోర్ట్ తీసుకోండి. ఏం తీసుకున్నా కూడా మీకు మంచిగా కర్వ్ అనేది రావాలి. వీలైనంత వరకు కర్వ్ తీయడానికే ట్రై చేయండి. ఓకేనా. నేనైతే మిడిల్లో పిన్ని పెడుతున్నా, ఇంకా అన్ని చోట్ల పెట్టట్లేదు, జస్ట్ ఇలా సాగదీస్తున్నాను. లాస్ట్ కార్నర్ వరకు ఎంత వస్తుందో చూసుకుని ఇలాగా షేప్ ఇచ్చేస్తున్నా ఇలాగా. ఓకేనా. ఇక్కడ కూడా అంతే, ఇలా లాగేయండి. లాగేసి లాస్ట్ వరకు షేప్ ఎంత వస్తుందో అంతా తీసేసేయండి. మనకి 8 ఇంచెస్ క్లాత్తోనే అందమైన హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది, చాలా తక్కువ క్లాత్తో. ఇప్పుడు కట్ చేసేయటమే. పీకో ఖచ్చితంగా చేయాలి, నార్మల్గా కుడితే మాత్రం నేను చూపించిన లుక్ అయితే రాదు. ఇలాగా కొంచెం లోపలికి తీస్తున్నాను, ఇక్కడ మరీ పడవ షేప్లో వచ్చిందని, అంతే సరిపోతుంది. తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకుని కట్ చేసేయండి. ఇది వచ్చేసి రెండో సైడ్ హ్యాండ్, పెద్ద లేయరు, మొత్తం 2 లేయర్స్, 8 ఇంచెస్ క్లాత్ ఉంది అంతే. విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్, పొడుగు వచ్చేసి నాకు తెలిసి ఒక 15 ఉండొచ్చు, అది కూడా ఉంటుందో లేదో తెలీదు. ఇది వచ్చేసి నెక్స్ట్ చిన్నది ఇలా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి. నాకైతే ఐడియా వచ్చేసింది కాబట్టి ఆటోమేటిక్గా నేను ఇలా కట్ చేస్తున్నాను, జస్ట్ కర్వ్ లాగా ఇలాగా. మరి లాస్ట్కి షార్ప్గా వస్తే బాగోదండి, అందుకు నేను కట్ చేస్తాను. ఇది బాగా పొడుగు ఎక్కువ ఉంది, అంత పొడుగున్నా కూడా లుక్ రాదు. కావాలంటే సైడ్కి జాయింట్లు కావాలంటే పెట్టుకోవచ్చు, కానీ జాయింట్లు ఏం పడలేదు. సో ఇది ఇప్పుడు మనం పెద్దది చిన్నది అలా పెట్టేసుకుని ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకుందాము. ఇలా స్ట్రైట్గా. ఆ తర్వాత ఇక్కడ నీట్గా ఉండేటట్టు కట్ చేసేసుకుందాం, ఏమైనా ఎక్కువ తక్కువ ఏమైనా అయితే. ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకుని కింద కూడా నీట్గా ఇలాగా తీసేసుకోవాలి.
ఓకేనా, బాగుంది కదా. దీని ఇప్పుడు మనం పీకో చేసేసుకోవాలి. మిడిల్లో టక్ ఇచ్చేసేయండి. తర్వాత రెండోది కూడా అంతే, కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి. స్ట్రైట్గా లైన్ వేసేయండి ఫస్ట్. తర్వాత వచ్చేసి ఇలాగ టక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసుకుని ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకుంటాము. ఈ పొడుగు చూసుకుని ఇలాగా ఇలా రౌండ్గా రావాలన్నమాట మనకి. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కొంచెం విప్పేద్దాము. విప్పేసి జాయిన్ చేసేద్దాం. మిడిల్లోకి వచ్చేటట్టు కింద అడుగు భాగంలో పెట్టేసేయండి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. కరెక్ట్గా వచ్చేసింది. ఆర్మ్ లూజ్ చూసారా, వాళ్ళు 2 ఇంచెస్ అనేది లోపల కుట్టమన్నారు, లూజ్ ఉందని. ఇంకా మనకి మంచిదే. అంతగా నాకు కావాలంటే పక్కన కొద్దిగా క్లాత్లు ఉన్నాయి కదా, అవి జాయిన్ చేద్దాం అనుకున్నాను, కానీ కరెక్ట్గా వచ్చేసింది. ప్రాబ్లమే లేదు. ఇంకా 2 ఇంచెస్ లోపలికి స్టిచ్ చేయమన్నారు కాబట్టి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. అయిపోయింది. రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే. ఇలా వచ్చిందండి. తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్లు పెట్టేద్దాం. ఓకేనా, అర్థమైంది కదా నేను చెప్పింది. సేమ్ నేను చెప్పినట్టే రెండో హ్యాండ్ కూడా అదే విధంగా జాయిన్ చేసేయండి. ఇలాగ మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇలాగ మొత్తం కూడా. మళ్ళీ ఇంకొకటి చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో. ఇప్పుడు నేను దీనికి పీకో చేసుకుని వస్తాను. చూడండి ఎంత బాగా వచ్చింది చూసారా. పీకో చేసిన తర్వాత వేసుకున్న తర్వాత కూడా మీకు చూపించాను కదా ఎలా వచ్చిందో, సేమ్ అలా వస్తుంది. ఇప్పుడు నేను సైడ్కి జాయింట్లు చేస్తున్నానండి. ఎందుకంటే వాళ్ళు 1 ఇంచ్ అనేది 1 కాదు 2 ఇంచెస్ వరకు లోపలికి వేయమన్నారు. అందుకు ఆ 2 ఇంచెస్ అనేది ఇక్కడ కవర్ అయిపోయింది. ఇంకా బాగా లూజ్ ఉందని. చిన్న సైజు బ్లౌజు ఇది వచ్చేసి మనం తీసుకున్నది పెద్ద సైజు. మొత్తం అదంతా కూడా కవర్ చేసేయమన్నారు, జిప్ కూడా. తర్వాత ఇక్కడ కూడా అంతే, వాళ్ళంతే చెప్పారండి. మన ఫింగర్ చూపిస్తున్నాం చూసారు, అంతా ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుని వెళ్ళిపోయి ఇంకొక స్టిచ్ కూడా వేసేస్తున్నారు. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. ఇలాగ ఓపెన్ చేసేసుకుని ఒకసారి వేసుకుని చూస్తే సూపర్గా ఉంది, చాలా బాగుంది. మంచి లుక్ అనేది వచ్చింది చాలా తక్కువ క్లాత్తోనే. చూసారు ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హ్యాండ్ డిజైన్ చూపించాను కదా, ఆ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇదండి. ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలని చెప్పాను కదా, మన వైపుకి పెద్ద పెద్దవి పెట్టుకోండి. మనకి పిన్తో పెట్టుకోవద్దు, కొంచెం పెద్దగానే కనిపిస్తేనే బాగుంటుంది. ఇలాగా తర్వాత వచ్చేసి దీని వైపుకి ఇలాగా మొత్తం కూడా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇది కొంచెం పల్చగా ఉంది కాబట్టి మీకు అంత లుక్ కనిపించట్లేదు, కానీ చాలా బాగుంటుంది చూసారా. ఇలాగా రెండోది కూడా సేమ్ అంతే, ఇదే మెథడ్లో పెట్టేసుకోండి. ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా మళ్ళీ మిడిల్లోకి రాగానే పాదం వైపుకి కూడా ఫోల్డ్ చేసుకోండి. అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు మిడిల్ నుంచి మనం జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి. కరెక్ట్గా పెట్టేసుకోండి. ఫ్రిల్స్ ఎక్కడికి వస్తున్నాయో మిడిల్లో చూసేసుకొని మనం ఫ్రిల్స్ పెట్టేసుకుంటామే.
ఇలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ అన్నీ అడ్డు వస్తుంది కదా, అవన్నీ తీసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కొంచెం పెట్టేసుకోండి, వేస్ట్ కాకుండా. ఇక్కడ స్లోగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే, ఇలా స్లోగా. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవాలి. రెండో సైడ్ కూడా స్టిచ్ వేసేయండి. ఇలా రెండో సైడ్ కూడా స్టిచ్ వేసేయండి. ఇలా మొత్తం కూడా తీసుకుంటా వెళ్ళిపోయి, చాలా గట్టిగా ఉన్నాయి, మరి దేంతో అతికించారేమో. ఇలాగా చూడండి, ఇలాగ స్లోగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక మొత్తం తీసేసేయండి. ఇలా స్లోగా తప్పించుకుంటూ వెళ్ళటమే. టూ హ్యాండ్స్ మీకు ఒకటే వీడియోలో చూపించాను. ఈ హ్యాండ్ లైట్ కలర్ ఉండడం వల్ల అంత లుక్గా అనిపించకపోవచ్చు, కానీ చాలా బాగుంటుందండి. మీరు కానీ స్టిచ్ వేసుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో. వేసుకున్న తర్వాత చూపించాను కదా, ఇలా నెట్టెడ్ క్లాత్ కాకుండా వేరే క్లాత్లో ట్రై చేసినా, కొంచెం డార్క్ కలర్ క్లాత్తో ట్రై చేస్తే బాగుంటుంది. సో రెండోది కూడా సేమ్ అదే విధంగా మీరు జాయిన్ చేసుకోండి. చూడండి అలా ఫ్రిల్స్ కింద వస్తుంది అనమాట వేసుకున్న తర్వాత. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఈ రెండు ఒకసారి మోడల్స్ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్